శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ కిరణ్ శర్మ భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆకస్మిక ధన ప్రాప్తి, శత్రుపీడ, ఇంట్లో అశాంతి, స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడును. కాంటాక్ట్ నంబర్ 9535413685. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హెల్త్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే DRDO అభివృద్ధి చేసినటువంటి 2 డి గ్లూకోజ్. దీని గురించి అసలు ఇదేంటి, దీన్ని ఎలా తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, దీని వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, ఇది మనకు ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా ప్రస్తుత మహమ్మారి ఎలా నాశనం అవుతుంది అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం మేము ఇంకా అందించగలుగుతాం. వ్యాక్సిన్లే తప్ప మందులు ఇప్పటి వరకు లేవు ఈ మహమ్మారికి. ఇప్పుడు వాటి ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఓ పొడిని తయారు చేసింది. వ్యాక్సిన్ ద్వారా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దానికి తోడు వ్యాక్సినేషన్ కి చాలా మంది మొగ్గు చూపడం లేదు కూడా. అలాంటి టైంలో ఈ పౌడర్ ఏదైతే DRDO కనుగొనడం జరిగిందో చాలా ఉపయోగకరమని చెప్పుకోవాలి. దీన్ని మహమ్మారి బారిన పడినటువంటి రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడొచ్చని భారత ఔషధ నియంత్రణ సంస్థ DCGI అనుమతి కూడా ఇచ్చింది. DRDO చాలా పెద్దది కదా, అందులో న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎలిడ్ సైన్సెస్ అనే సంస్థ ఒకటి ఉంది, INMAS. అదే ఓ ల్యాబ్ లో ఈ పౌడర్ ని తయారు చేసింది. ఇందుకు హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ సహకారం కూడా తీసుకుంది. ఈ క్రొత్త మందు పేరు 2 అంటే డి గ్లూకోజ్. ఈ మందు ద్వారా మహమ్మారి బారిన పడిన పేషెంట్లు త్వరగా రికవరీ అవుతున్నారు. అంతేకాదు ఆక్సిజన్ పై ఆధారపడే సమయం కూడా చాలా వరకు తగ్గిపోతోంది. ఇలా ఇది చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తోంది. ఇది అన్ని మందులు లాంటిది కాదు, అసలు దీన్ని తయారు చేసిన విధానమే ప్రత్యేకంగా ఉంది అంటున్నారు. రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే ఈ పౌడర్ మహమ్మారి బారిన పడిన పేషెంట్ల శరీరంలో దెబ్బతిన్నటువంటి కణాలను గుర్తించడం జరుగుతుంది. అక్కడ ఈ వైరస్ కి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అంటే ఈ మహమ్మారి బారిన పడినటువంటి పేషెంట్ల యొక్క శరీరంలో ఏ సెల్స్ అయితే ఈ వైరస్ బారిన పడ్డాయో వాటన్నిటిని గుర్తించి ఆ సెల్స్ కి ఎనర్జీ అనేది రాకుండా ఈ పౌడర్ అడ్డుకుంటుంది. అందువల్ల వైరస్ నీరసించిపోతుంది. దానివల్ల వైరస్ ఇక వృద్ధి చెందలేదు, అంటే అక్కడికి దాని గ్రోత్ ని ఆపేస్తుందన్నమాట. అక్కడితో ఆ కణాల యొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. క్రమంగా వైరస్ నీరసించి చనిపోతుంటే మనకి పూర్తిగా నయమవుతుంది. ఫలితంగా కణాలు తిరిగి రిపేర్ అయి బాగవుతూ ఉంటాయి. పేషెంట్స్ కూడా రికవర్ అయి కోలుకుంటారు. మొదటి 2 ట్రయల్స్ లో వచ్చిన ఫలితాలతో DCGI ఈ మందుకు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లకు కూడా ఎమర్జెన్సీ వాడకం అనుమతులు మాత్రమే ఉన్నాయి. 3వ దశ ట్రయల్స్ పూర్తయి రిపోర్ట్స్ వస్తాయి. ఈ డ్రగ్ అంటే ఈ పౌడర్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ DRDO ఒక మంచి శుభవార్త చెప్పినట్టే. వ్యాధి కట్టడికి పౌడర్ రూపంలో మందును తీసుకురావడం, దీనికి DCGI కూడా అనుమతి ఇవ్వడం, ఇది మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది అని మాత్రం చాలా వరకు ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎలా అడ్డుకుంటుంది అసలు ఈ వైరస్ ని అని చెప్పి కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి. మరో వారం 10 రోజుల్లో డాక్టర్ రెడ్డిస్ ద్వారా 2 ఔషధం మార్కెట్ లో లభిస్తుందని DRDO సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధీర్ చంద్ర తెలుపుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ పౌడర్ ని పంపిణీ చేస్తామని కూడా వెల్లడించారు. 2 డి గ్లూకోజ్ మందును DRDO కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలాయిడ్ సైన్సెస్ హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డిస్ తో కలిసి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ మందు అత్యవసర వినియోగానికి భారత డ్రగ్ కంట్రోల్ జనరల్ శనివారం అనుమతి ఇచ్చిన సంగతి కూడా మనకు తెలిసింది. అయితే ఈ ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ ప్రయోగాల్లో ఫలితాలు చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు త్వరగా కోలుకునేందుకు ఈ మందు ఉపయోగపడుతోందని, ఆక్సిజన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గిస్తోందని DRDO తెలిపింది. ఈ డ్రగ్ తీసుకున్న తర్వాత వారం రోజుల్లోనే RT-PCR ఫలితంలో పాజిటివ్ వచ్చిన వారికి కూడా నెగిటివ్ వస్తోందని వెల్లడించారు. గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్ లోని CCMB తో కలిసి DRDO శాస్త్రవేత్తలు ఈ మందుపై ప్రయోగాలు చేశారు. ఇది సమర్థవంతంగా పనిచేస్తోందని, వైరస్ పెరుగుదలను అడ్డుకుంటోందని కూడా తేలింది. అనంతరం 2వ దశ ప్రయోగాలకు DCGI అనుమతి ఇచ్చింది. మరో 10 రోజుల్లోనే ఈ పౌడర్ మార్కెట్ లోకి రావడం జరుగుతుంది అంటున్నారు. ఇది ఈ మహమ్మారి యొక్క కట్టడిలో 2 ఔషధం అనేది గేమ్ చేంజర్ గా మారుతుంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ ఈ పౌడర్ మందుతో
ఈ మహమ్మారి బారిన పడిన రోగుల్లో కొత్త ఆశలు కూడా చిగురిస్తున్నాయి. ఎందుకంటే కుటుంబాలే అల్లకల్లోలమైపోతున్నాయి, అత్తలాకుతలమైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సంజీవిని లాంటి ఈ పౌడర్ నిజంగా అందరిని బ్రతికిస్తుంది అనే ఆశ ప్రతి మనిషికి కూడా చిగురించింది. అది కూడా మన భారతదేశంలో తయారైంది కాబట్టి ఇది చాలా తొందరగా మనకి అందుబాటులోకి వస్తుంది. దాంతో పాటు చాలా తక్కువ ధరకే వస్తుంది అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి అందరూ అనుకుంటున్నట్టు ఇది చాలా తక్కువ ధరకి మనకు అందుబాటులోకి వస్తే అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? ఎందుకంటే కోటాను కోట్ల జనం ఈ మహమ్మారి బారిన పడి కుటుంబాలుగా నాశనం అయిపోతున్నారు. కుటుంబ పెద్దలు చనిపోయి కొందరు, తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలవుతూ కొందరు, అలాగే పిల్లలు చనిపోయి ఒంటరిగా మిగిలిపోతున్న తల్లిదండ్రులు మరికొందరు. అసలే తల్లిదండ్రులను వదిలేసిన బిడ్డలున్న ఈ ప్రపంచంలో ఆ తల్లిదండ్రులకు ఈ మహమ్మారి సోకడం వల్ల చూసేవారు లేక చేసేవారు లేక చాలా ఇబ్బందులు పడుతున్న వారు మరికొందరు. అయితే ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారు త్వరగా కోలుకునేందుకు ఈ మందు ఉపయోగపడుతోందని క్లినికల్ ట్రయల్స్ కూడా తేలిందని చెప్పుకున్నాం కదా. అయితే అసలు ఈ మందును ఎందుకు తయారు చేశారు అంటే మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ డిఆర్డీఓ కోవిడ్ చికిత్స కోసం 2DG మందును అభివృద్ధి చేసే పని ప్రారంభించింది. మొదటి వేవ్ విరుచుకుపడిన 2020 ఏప్రిల్ నెలలో డిఆర్డీఓ శాస్త్రవేత్తలు హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMBతో కలిసి ఈ మందుపై ప్రయోగాలు చేశారు. ఇది SARS-CoV-2 వైరస్ కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా వైరస్ పెరుగుదలను అడ్డుకుంటోందని ఈ ప్రయోగాల్లో వెల్లడైంది. ఈ ఫలితాల ఆధారంగా భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఈ మందుని రోగుల మీద 2వ దశ ప్రయోగాలు చేయడానికి 2020 మే నెలలో ఆరంభించింది. అండ్ అప్పుడే అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. 2వ దశ ప్రయోగాల్లో 2DG మందు కోవిడ్ పేషెంట్ల మీద సమర్థవంతంగా పనిచేస్తున్నట్లుగా రుజువైంది. ఇక మే నెల అంటే గత ఏడాది మే నెల నుంచి అక్టోబర్ దాకా జరిగిన వైద్య ప్రయోగాలు ఈ మందు సురక్షితమని కూడా తేల్చి చెప్పాయి. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ మందు ఇచ్చినప్పుడు వారిలో చెప్పుకోదగిన మెరుగుదల కనిపించిందని దేశవ్యాప్తంగా ఫేజ్ 2A 6 ఆసుపత్రుల్లో, ఫేజ్ 2B 11 ఆసుపత్రుల్లో నిర్వహించారు. ఈ దశలో 110 మంది పేషెంట్లపై ప్రయోగాలు నిర్వహించారు. ఇప్పుడున్న ప్రామాణిక చికిత్సలతో పోల్చితే 2DG మందు వేగంగా వ్యాధి లక్షణాలను తగ్గిస్తున్నట్లుగా ప్రయోగాల్లో వెల్లడైంది. ఫేజ్ 2 ప్రయోగాలు విజయవంతం కావడంతో DCGI గత ఏడాది నవంబర్ నెలలో ఫేజ్ 3 ప్రయోగానికి కూడా అనుమతించింది. 2020 డిసెంబర్ నుండి 2021 మార్చి వరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో 220 మంది రోగుల మీద ఈ మందుతో ప్రయోగాలు నిర్వహించారు. ఈ ప్రయోగాల్లో ఈ వ్యాధి బారిన పడిన బాధితులు అత్యధిక సంఖ్యలో వ్యాధి లక్షణాల నుంచి కోలుకున్నారు. 3వ రోజునే ఆక్సిజన్ మీద ఆధారపడకుండా స్వయంగా శ్వాసించగలిగారు కూడా. అంటే ప్రామాణిక చికిత్సతో పోల్చితే 2DG మందుతో కోవిడ్ బాధితులు త్వరగా కోలుకున్నారు. అలాగే 65 ఏళ్లు పైబడిన వారిలో కూడా ఇదే రకమైన ఫలితాలు కనిపించాయి. ఈ వివరాలతో కూడిన నివేదికను అందించిన తరువాత DCGI ఈ మందుకు ఒక మోస్తరు లేదా తీవ్రమైన పేషెంట్లకు అత్యవసర స్థితిలో ఇవ్వడానికి అనుమతినిచ్చింది. జెనరిక్ మాలిక్యూల్ గ్లూకోజ్ రూపంగా అభివృద్ధి చేసిన ఈ మందును ఉత్పత్తి చేయటం కూడా సులభమేనని, దేశంలో త్వరలోనే భారీ ఎత్తున అందుబాటులోకి తీసుకురావచ్చని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ మందు పౌడర్ రూపంలో శాషెట్లలో లభించనుంది. దీన్ని నీటిలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది. ఇది కోవిడ్ వైరస్ తో ఇన్ఫెక్షన్ కు గురైన కణాలను ఆవహించి వాటి పెరుగుదలను నిరోధిస్తుంది. ఇన్ఫెక్షన్ కు గురైన కణాల మీద మాత్రమే దాడి చేయగలగడం ఈ పౌడర్ యొక్క ప్రత్యేకత అని PIB ద్వారా విడుదల చేసిన ప్రకటనలో DRDO తెలిపింది. ఆక్సిజన్ కోసం పేషెంట్లు భారీ సంఖ్యలో అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఔషధం ఎంతో విలువైన మానవ ప్రాణాలను కాపాడగలుగుతుందని, దీనివల్ల ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని ఈ ప్రకటనలో తెలిపారు. మరి మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మన భారతదేశంలో తయారైనటువంటి ఈ పౌడర్ త్వరలోనే మనకు అందుబాటులోకి రావాలని, దీని ద్వారా ఇప్పుడు అతలాకుతలమవుతున్నటువంటి మన భారతదేశం అంతా కూడా చక్కగా ఒక గాడిలోకి రావాలని, ప్రాణాలన్నీ ప్రస్తుతం అల్లాడుతున్నటువంటి ప్రాణాలన్నీ కూడా నిలబడాలని, అదే విధంగా ఆక్సిజన్ కొరతతోటి మనం ఇబ్బంది పడుతున్నాం. అలాంటి ఆక్సిజన్ అవసరం కూడా రాకుండా ఈ పౌడర్ ద్వారా మనందరం కోలుకోవాలని చెప్పి మీరు కూడా కోరుకుంటే వీడియోకి లైక్ చేయండి. ప్రతిరోజు రాత్రి 8:30కి మన కేఎస్కే హోమ్ ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి హెల్త్ వీడియోని మీరు ఫాలో అవుతూ ఉండండి. అండ్ అదే విధంగా ఫస్ట్ వీడియో మీరే చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.